యాక్చువల్గా ఏంటంటే మీ అందరికి తెలుసు కదా, ఆరిఫ్ గారు ఈజ్ అన్ ఇస్మాయిలీ ముస్లిం. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రేయర్ హాల్ కి మేము ఎప్పుడు ఏది కుక్ చేసినా ఫ్రెష్ గా తీసుకెళ్తాం. ఇవాళ మా గురువు గారి బర్త్డే. యాక్చువల్ గా మేము రోజు తీసుకెళ్ళాలి, బట్ మాకు టైం దొరక్క అప్పుడప్పుడే మాతో అవుతూ ఉంటాయి ఇవన్నీ. ఇవాళ అందుకే నేను చికెన్ బిర్యానీ చేశాను. సో మేము తినక ముందు ఆఫరింగ్ గా ఫస్ట్ బాక్సెస్ లో పెట్టి తర్వాతే మేము తింటాం. ఇవి మేము ప్రేయర్ హాల్ లో తీసుకెళ్తాం అనమాట. సో గర్మా గరం చికెన్ బిర్యానీ చేశాను నేను ఇవాళ. ఆహా, బాగా కుదిరింది. ఏంటి కలర్ ఉంది అని అనుకుంటున్నారా? మంచిగా సాఫ్రాన్ గ్రీన్ కలర్ వేసి బిర్యానీ చేసా. పెడితే మంచిగా పెట్టాలి. లెగ్ పీస్ ఇలా 2 బాక్సెస్ చేస్తానన్నమాట. సాలెడ్ మనం కట్ చేసి కూడా పెట్టచ్చు, బట్ నేను ఇలా పెట్టేస్తానండి. వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు కట్ చేసుకుంటారు. అసలు దీని గురించి నేను చెప్పకుండా ఎక్కువ, అందుకే ఐఎమ్ నాట్ రివీలింగ్ మచ్. ఇంకో బాక్స్ కూడా ఫిల్ చేద్దాం. ఎక్కువ చెప్పను, బట్ ఎనీథింగ్ ఫర్ ద కాజ్. అంటే ఇప్పుడు మనకి ఎలా ప్రసాదాలో అక్కడ కూడా అలాగే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఏంటయ్యా ఆరిఫ్ గారు, ఏం షూట్ చేస్తున్నావు నువ్వు? ఆహా, గరం గరం. అక్క ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టకూడదు అంటారు. ఎస్, మేము ఎక్కువ క్యారియర్ లో తీసుకెళ్తామమ్మా. బట్ ద థింగ్ ఈజ్ లైక్ ఇప్పుడు అక్కడ ఇవాళ వాళ్ళకు కూడా టైం ఉండదు అనమాట. అందరం ఇలాగే పెడతాము. ఆహా.